కార్యకర్తలే టీడీపీకి బలగమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. అధికారంలో లేకపోయినా జెండాను వేడకుండా పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తను టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐటీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దాదా హుసేని భార్య షేక్ అంజుంబీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని పాలకుర్తి తిక్కారెడ్డి స్వయంగా మైనార్టీ కాలనీలో దాదా హుసేని నివాసానికి చేరి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత నిధుల నుంచి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని దాదా హుసేని కుటుంబానికి అందించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా నింపారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే అమ్మాయికి చాలా వివిధ రకమైనటువంటి రాంగ్ ట్రీట్మెంట్ వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరిగింది. ఈరోజు పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అట్లే ఇక్కడ విషయాలన్నీ కూడా లోకేష్ గారికిను ఐటీడీపీ వాళ్ళ హెడ్ వాళ్ళకి తెలియజేస్తాం. అట్లనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా గారికి తెలియజేస్తాం. అలాగే వీలైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఆ కుటుంబాన్ని మనం ఎంతైనా ఆదుకోవాలని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న నాయకులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ ఎంపీటీసీలు, కార్యకర్తలందరూ కూడా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని, తిక్కారెడ్డిని, తెలుగుదేశం జెండాని నమ్మి ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ చాలా నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని, మంచి చెడు కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దండి. మీకు ఏదన్నా ఆపద వచ్చినా ఇంకోటి వచ్చినా మేము